వాళ్ళైతే మళ్ళీ గోధుమ పిండితో ఒక వెరైటీ చూపిస్తున్నాను. మళ్ళీ గోధుమ పిండితో వెరైటీ ఏంటి అనుకుంటున్నారా? చూడండి, ఈసారి నేను కాకరాలు అంటే ఇంతకు ముందు చేసినట్టు మిషన్ లో కాకరాలు అయితే కానే కాదండి. మనం కాకరాలు చక్కగా గోధుమ పిండితో కలుపుకొని గ్యాస్ మీద అయితే మనం చేసుకోవచ్చు. ముందుగా అయితే గోధుమ పిండి తీసుకోవాలి, అలాగే కాస్త నూనె, అలాగే ధనియాల పిండి, అలాగే ఉప్పు, కారం, పసుపు. సో ఈ అయితే పెసర్లు అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ కొట్టుకోవాలండి, నేను కొట్టి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే నేను పెసర్లు చూపించాను, మిక్సీ కొట్టాను. ఈ విధంగా మనకి మరీ ఎక్కువగా పొగటర్ కింద కాకుండా ఫ్రెండ్స్ ఇలాగైతే చేసుకుని ఒక్క 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. సో ఇలా నానబెట్టడం వల్ల మనకి కాకరాలు అయితే చాలా చక్కగా ఉంటాయి. ఎంతో కాదు ఫ్రెండ్స్, కొంచెం వాటర్తో ఒక 15 నిమిషాలు అయితే మీరు నానబెట్టుకుని ఉంచండి. సో ఇలా నానబెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ వేసాను, కొంచెం లైట్గా వేసుకోండి, ఎందుకంటే మనం పెసర్లో ఆల్రెడీ వాటర్ వేసాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ తగినంత ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే వామ్ వేస్తున్నాను, చూడండి వామ్ తీసుకోండి. సో అలాగే వామ్ తీసుకోండి, కొంచెం మాత్రమే వామ్ తీసుకోండి. అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూన్ తీసుకోండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, నేను ఏమేమి వేసానో మీకు గుర్తుండే ఉంటుంది. సో కొంచెం అయితే మళ్ళీ నేను వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను, వామ్ వేసాను, అలాగే కాస్తంత లైట్ గా పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. తగినంత మాత్రమే వేసుకోండి, ఎక్కువ వద్దు. మీకు ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రమే. అలాగే కారం కూడా తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకోండి, తగినంత మాత్రమే తీసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేసుకోండి. మనకి కాకరాలకి కోసం కలుపుకునే మరి కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను. అలాగే 15 నిమిషాలు అయినా ఈ పెసరది ఏదైతే ఉందో చూడండి, నేను 15 నిమిషాలు నానబెట్టాను. సో ఇది కూడా నేను ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకుని కలుపుకోవాలన్నమాట. సో కాకరాలు అయితే చాలా బాగా మనకి వస్తాయి ఫ్రెండ్స్. మీకు ముందైతే నేను కాకరాలు చాలా నేను చేసే వీడియోలో మీకు చూపించాను. కాకరాలు అంటే అటువంటివే, కానీ ఇదైతే మనమైతే గ్యాస్ మీద చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం పిండిని కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో కూడా మనం చూసుకోండి. కంపల్సరీ ఉప్పు సరిపోయిందో లేదో మీరు టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అయితే చేశాను. సేమ్ మనకి చపాతీలు ఎలా చేస్తారో సేమ్ అలాగే ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం చపాతీలు సేమ్ ఎలా చేసుకోవాలో అలాగే చేసుకుంటే సరిపోతుంది. కాకరాలంటే చక్కగా నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనం చేసుకుని ఒక 2 రోజులు డబ్బాలు వేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చక్కగా అప్పడాల కింద బాగుంటుంది, ఎవరైనా వచ్చినా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం చపాతీలాగే సేమ్గా మనం వీటిని చక్కగా కాల్చుకోవాలి. చపాతీలాగే లైట్గా ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం కాల్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. చపాతీలాగే సేమ్ కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకున్న తర్వాత కాకరలు ఎలా తయారవుతాయో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం చపాతీల కింద కాల్చుకోవాలన్నమాట. ముందుగా అయితే నేను కాకరాలు అన్నాను కదండి. సో ఇలాగే మనం ఈ 3 చపాతీలను కూడా నేను 3 ఉండలు చేసి 3 చపాతీల కింద అయితే చేశాను. ఇవైతే కాకరాలు ఎలా తయారవుతాయో మీకు చూపిస్తాను. చపాతీలు కాకరాలు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, చక్కగా మనకి చాలా హెల్తీ ఫుడ్, పిల్లలకు చక్కగా పెట్టచ్చు. ఎవరు పెద్దవాళ్ళకి కూడా మనం చక్కగా పెట్టచ్చు. దీన్ని తయారు చేసి చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏదైతే చపాతీ చేసామో దాన్ని ఈ విధంగా పెట్టాలి. పెట్టుకున్న తర్వాత పొగ వస్తుంది ఫ్రెండ్స్. పొగ వచ్చినా సరే ఏమాత్రం భయపడకండి. సో మన ఇంట్లో అయితే పప్పు గుర్తున్నా, సో ఇలా చూడండి జంతువులు గొట్టం ఉన్నా సరే బరువైంది మనం ఈ విధంగా ఇలాగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఇలా చేస్తూ ఉంటే అది అలా మనకి కాకర కింద రెడీ అయిపోతుంది, అంటే అప్పడం కింద రెడీ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా మీ దగ్గర ఏదైనా బరువు ఉన్నది ఏదైనా సరే, బరువు అంటే మరీ బరువైంది కాదు ఫ్రెండ్స్. పప్పు గుత్తు కానీ ఇది కానీ ఇలా ఉండి ప్రెస్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి అయితే అన్నాను, తర్వాత మళ్ళీ తిప్పాను.
చూడండి ఈ విధంగా మనం అనుకుంటూ చేసామంటే అప్పడం కింద మనకి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఏ మాత్రం కూడా మనకి శ్రమ అక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది, నిలవ ఉంటుంది, అచ్చు మన జంతువులు తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా పెసరపప్పు 15 నిమిషాలు అయితే నానబెట్టండి. సో నానబెట్టే పెసరపప్పు వేసుకొని మనం పిండి కలుపుకున్నామంటే చాలా. చూపించాను కదా ఫ్రెండ్స్ కాకరాలు ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది. చూడండి ముందుగా అయితే నేను చపాతీ చేశాను ఆ పిండితో. సో అలాగే దాని తర్వాత కాకరాలు అయితే చేశాను. సో కాకరాలు అంటే ఏంటో అనుకోకండి, అప్పడాల కింద అనమాట. చూడండి ఫ్రెండ్స్ నేను ఇచ్చాను మీకోసం చూపించడానికి మాత్రమే. చూడండి ఫ్రెండ్స్ చపాతీ అయితే మనకి మెత్తగా మనం చేతితో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మనం అప్పడాన్ని ఈ విధంగా కూడా మనం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ముందుగా అయితే నేను చపాతీ చేశాను కదా, మనం ఇలా తీసుకోవాలి చపాతీని అయితే. కానీ కాకర అయితే అలా కాదు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి చక్కగా కరకరలు ఆడుతుంది ఫ్రెండ్స్. చూడండి కరకరలు ఆడేలా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి 6 కింద కూడా ఉంటాయి, చక్కగా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నచ్చితే మీరు కూడా